నస్కల్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులందరూ నిరసన చేపట్టారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ వద్ద గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం 4 పథకాల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించగా తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ నస్కల్ గ్రామస్తులు నిరసన తెలిపారు. గత 15 రోజులుగా రోడ్డు నిర్మాణం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతు వేదిక వద్ద నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభను బహిష్కరించి రైతు వేదిక ముందు దండలు వేసుకొని గ్రామస్తులు నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సదర్ కాంట్రాక్టర్ తో ఫోన్ లో మాట్లాడించారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించే వరకు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్తులు తెలిపారు. చేపట్టాలి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే, చేపట్టాలి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే. కొత్తగా రేషన్ కార్డు గ్రామానికి 41 వచ్చినాయి. ఆ పేరు నేను చదివి వినిపిస్తా. ఇందులో ఎలిజిబుల్ అనేది ఫస్ట్ నాది వాణి, నాది గోవర్ధన్. బిల్లులు వస్తాయి కదా మనకు కావాల్సిన కరెక్ట్. వేరే దగ్గర దాని గురించి ఇక్కడ ఆపడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళందరి వాదన. మీరు ఏం లేదు ఫస్ట్ వీక్ స్టార్ట్ చేస్తామంటారు. మీరు ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాం అదే విషయం చెప్పు. స్పీకర్ పెట్టినా ఒకసారి చెప్పండి. పక్కా స్టేజ్ ఎక్కడలేదు సార్. మిగతా ఆ చలిమేట ప్రాంతంలో ఎట్లున్నా కానీ మాకైతే పెద్ద ఇబ్బంది ఈ 3 గ్రామాలకు. క్లారిటీ చెప్పండి. 90% అంటే 10% మాకు నమ్మకం లేదు సార్. మీరు నువ్వు కనకర పోయకుండా అయిపో. మట్టి రోడ్డు మీద కాదు దుమ్ములు పోతుంటే కానీ కనకర పోసి మొత్తం బైకులు స్కిడ్ అయ్యి, వాహనాలు స్కిడ్ అయ్యి, ఆటోలు అయితే ఆ రోడ్ల కింద పోతున్నాయి, వలరలో పడుతున్నాయి, కార్లు స్కిడ్ అయ్యి. ఈ పర్సనల్ ఇష్యూ గురించి సార్ ఆ కట్ట మీదకి వెళ్ళి పోదామంటే మొత్తం తుమ్మలు ఉన్నాయి. ఆ తుమ్మ చెరలకి వెళ్ళి పోతలేదు. ఈ రోడ్డు మీద మొత్తం కంకర అయిపోయింది. మాట్లాడుతున్నాండి. ఇప్పుడు వీళ్ళంతా రోజు ఇక్కడ అదే గ్రామ సభను అడుగుతారని చెప్పేసి రచ్చి కూర్చున్నారు. కొద్దిగా వాళ్ళకి ఏంటంటే మీరు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మేము మీరు చెప్పండి. స్పీకర్ పెడుతున్నా నేను. స్పీకర్ చెప్పండి. రోడ్డు సంబంధి మరి గత ప్రభుత్వ హయాంలో మరి దీనికి టెండర్ వేసి మరి పనుల నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ టెండర్ వేసి ఈ యొక్క పనులు చేయకపోవడం వలన గ్రామంలో ఉన్న ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై మరి అనేకమైనటువంటి ప్రాణనష్టం జరిగింది. కాబట్టి దీనికి గాను గ్రామస్తులోని అందరూ కూడా మరి రోడ్డు కావాలనే ఉద్దేశంతో 12 రోజుల నుంచి మరి మన దీక్ష చేయడం జరిగింది. దీనికి గాను మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నిన్న కాంట్రాక్టర్ గారు తీసుకెళ్లి మరి గౌరవ హనుమంతన్న సహాయ సహకారంతో మరి బిల్లు ఇస్తాయని ఆ యొక్క రోడ్డు నిర్మాణానికి చేపట్టవలసిందిగా మరి కోరడం జరిగింది. దీనికి గాను మరి ఈ యొక్క ప్రజలందరికీ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు మేమందరూ మీకు అందరికీ సహాయ సహకారం అందిస్తామని ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.